నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు తాచుపాము కోపం అనే కథను విందాం. అనగనగా ఓ తాచుపాము. అది చాలా పెద్దది. ఒకరోజు అది తన ఆహారాన్ని వెతుక్కుంటూ అడవి పక్కనే ఉన్న పల్లెలోకి వచ్చింది. అటు తిరిగి ఇటు తిరిగి ఓ పనిముట్ల తయారీ కేంద్రంలోకి వెళ్ళింది. అక్కడ దాని తోకకు నేలపై పడి ఉన్న రంపం ఒకటి తాకింది. వెంటనే తాచుపాముకు కోపం వచ్చింది. ఇంత పెద్ద పామునైన నన్నే తాకుతుందా అని పడగెత్తి బుసకొట్టింది. అయినా రంపంలో ఒలుకు పలుకు లేదు. తను ఇంత భయపెడుతున్నా రంపం భయపడటం లేదని తాచుపాముకు మరింత కోపం వచ్చింది. వెంటనే రంపాన్ని కాటువేసింది. దానికి ఏమీ కాకపోగా పాముకు గాయమైంది. కాసేపు విలవలలాడింది. తేరుకున్నాక అయినా అది అక్కడి నుంచి జారుకుంటే బాగుండేది. కానీ తాజ్పాము దాని తీవ్ర అవమానంగా భావించింది. 100 కప్పల్ని 1000 ఎలుకల్ని అమాంతం మింగేశాను. 10 మృగరాజుల్ని 4 పులుల్ని కరిచి కరిచి ప్రాణాలు వదిలేలా చేశాను. అలాంటి నన్ను ఓ రంపం గాయపరచడమా అనుకుంది. విపరీతమైన ఆగ్రహంతో ఊగిపోయింది. కోపంలో తాను ఏం చేస్తున్నాను అన్న విచక్షణ కోల్పోయింది. తాడో పేడో తేల్చుకోవాలనుకుని తన శక్తినంతా కూడదీసుకుంది. చటుక్కున రంపాన్ని అమాంతం చుట్టుకుంది. గట్టిగా నొక్కి రంపానికి ఊపిరి ఆడకుండా చేసి చంపాలన్నదే తాచుపాము ఆలోచన. అనుకున్నట్లుగానే రంపాన్ని తన శరీరంతో గట్టిగా నొక్కింది. అంతే, ఎక్కడికక్కడ పాముకి తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తం కారిపోయింది. వెంటనే స్పృహ కోల్పోయింది. కాసేపటికి ప్రాణాలను వదిలేసింది. ఈ కథలోని నీతి, తన కోపమే తన శత్రువు. కథ సమాప్తం.